బ్యాక్. జాఖీర్ కామెంట్లపై జరిగిన రచ్చ మరవక ముందే రాష్ట్ర విభజనపై మరోసారి మాట్లాడారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, విభజించిన తీరుపైనే అభ్యంతరమని చెప్పారు. కాంగ్రెస్ తీరు మారలేదని, హైదరాబాద్ లో తన సభకు అనుమతి ఇవ్వలేదన్నారు. పవన్ కు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సినిమా డైలాగులు చెప్తే నడవదని చెప్పారు. తెలంగాణ ఎలా వచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. విభజన గురించి మాట్లాడితే వ్యతిరేకించినట్లేనని మహేష్ గౌడ్ చెప్పారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటును కాదు విభజన తీరును మాత్రమే ప్రశ్నిస్తున్నానని మరోసారి చెప్పారు. ఇక్కడ రెండు ఇష్యూస్. విభజన జరిగిన తీరు గురించి నాకు ఒక అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన ఢిల్లీ యాత్ర మీద ఇంకొక అభిప్రాయం. విభజన జరిగిన తీరు అందరినీ బాధించింది అంటే ఛత్తీస్గఢ్ లేదా జార్ఖండ్, ఉత్తరాఖండ్లో జరిగినంత పీస్ఫుల్గా జరగలేదు. దానికి కారణం ఏంటంటే అవతల పార్టీ అప్పటి వరకు లేని సమైక్యాంధ్ర అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు. 1969లో జై తెలంగాణ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగింది. 300 మందిని కాల్ చంపారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది. అక్కడ కూడా చనిపోయారు. అక్కడ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. ఏది 6 సూత్రాల పథకం ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా తీసుకొస్తే అక్కడ ఏమంటారు జై ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది. కానీ 2000 కేసీఆర్ దీక్ష తర్వాత సడన్ గా సమైక్యాంధ్ర ఉద్యమం అనే కృత్రిమ ఉద్యమం వచ్చింది. సమైక్యాంధ్ర అనేది ఎక్కడ లేదు కదా, ఉంటే గిట్ట మరి ఆ భావన ఎక్కడ ఉండాలి? సో ఇంకోటి, విభజన జరిగినప్పుడు ఎప్పుడు కూడా తలుపులు మూసి విభజించారు. ఏ బిల్ అయినా తలుపులు మూసే విభజిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఆ విషయంలో సంబడి మిస్గైడెడ్. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి అడ్వకేట్స్, మేధావులు కూడా తలుపులు మూసి మా రాష్ట్రాన్ని విభజించారంటే ఏ బిల్ అయినా తలుపులు మూసే కౌంట్ చేస్తారు, అంతే కదా. అక్కడ క్లియర్ గా మెజార్టీ ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినప్పుడు రాష్ట్ర విభజన బిల్లుకి ఎంత సపోర్ట్ కావాలి? 272 ఉంది. 340 మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అయినా సరే మీరు నిరసన చేస్తే దాని బిల్లును ఆపుతామంటే కరెక్ట్ కాదు కదా. సో క్లియర్ గా పార్లమెంటరీ పరంగా ఎంత మెజారిటీ ఉండాలో అంత మెజారిటీ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు 36 రాజకీయ పార్టీలు కన్విన్స్ అయ్యి తెలంగాణ ఒప్పుకున్న తర్వాత సడన్ గా కేసీఆర్ దీక్ష అయిపోయిన తర్వాత December 7th అందరూ కలిసి ఏమని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు మేము సుముఖం అని చెప్పి రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు December 9th కేసీఆర్ నిరాహార దీక్ష విరమించగానే తెల్లారి అందరు రాజీనామా చేసి కృత్రిమ ఉద్యమం చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకొని విభజన తీరు జరిగిన తీరుగా సరిగ్గా లేదంటే నేను మొట్టమొదటి దోషి కిరణ్ కుమార్ రెడ్డి అట్ట. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడగలేదు. అడిగితే ప్రత్యేక హోదా బిల్లులో వచ్చి ఉండేది. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడగకుండా సమైక్యాంధ్ర అని ఒక ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం ఉందా? సమైక్యాంధ్ర పార్టీని పెడితే చెప్పు గుర్తు పెడితే చెప్పుతో కొట్టేట్టు ఒకళ్ళకి డిపాజిట్ రాలేదు, అంతే కదా. విభజన జరిగిన తీరు బాధించిందంటే 5 సంవత్సరాలు జరిగింది విభజన. ఇంకెంత జరుగుతుంది? 2009 December 9 అయితే 14 February వరకు కూడా జరిగింది కదా. ఆ మధ్యలో 1200 మంది తెలంగాణలో చనిపోయినారు కదా. దాని అంతకాలం 2010-11లో అయిపోయేది. అనవసరంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడగకుండా సమైక్యాంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు తీరం ద్రోహం చేశారు. లేదా ప్రత్యేక హోదా బిల్లులో వచ్చి ఉండేది కదా. మిగతావన్నీ కూడా బిల్లులోనే పార్ట్ అయి ఉండేవి కదా, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కదా. సో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మొత్తం తప్పు చేశారు. చంద్రబాబు నాయుడు పాపం విభజన అయిన తర్వాత 3 రోజులకే ప్రెస్ మీట్ పెట్టి మరి రాజధానికి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు కావాలి ఎక్కడదన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చి దీక్ష చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అటు ఇటు తెలంగాణ సమైక్యాంధ్ర అని చెప్పి సీమాంధ్ర అని చెప్పి డివైడ్ చేసింది. సో విభజన విషయంలో పెయిన్ఫుల్ కారణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు. అంత పెయిన్ఫుల్ గా జరిగింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ నా శవం మీదనే బీహార్ విభజన జరగాలి, జార్ఖండ్ ఏర్పాటు జరగాలి అన్నాడు. అటువంటి ఆయనే స్వయంగా తీర్మానం జార్ఖండ్ అసెంబ్లీలో పెట్టాడు. అక్కడ జరిగినంత పీస్ఫుల్ గా ఇక్కడ జరగకపోవడానికి కారణం కృత్రిమ పెట్టుబడిదారులు కొద్దిమంది సమైక్యాంధ్రాన్ని కృత్రిమ ఉద్యమం చేయడం ఒకటి. ఇక రెండవది నాకు నచ్చింది పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే చేశారో, ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఎట్లా అయిపోయాయి అంటే కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం. అంటే ఇప్పుడు తెలంగాణ ఉంటే కనుక ఇక మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, ఆంధ్రాలో ఉంటే లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర వాళ్ళేమో గుజరాతీ గో బ్యాక్,
గుజరాతీ గో బ్యాక్ అంటే గుజరాత్ వాళ్ళు దోచుకుంటున్నారు, బీహార్ వాళ్ళు దోచుకుంటున్నారు, యూపీ వాళ్ళు దోచుకుంటున్నారు, మార్వాడి వాళ్ళు దోచుకుంటున్నారు. ఇటువంటి వాటిని అన్ని ప్రాంతీయ పార్టీలు ఎంకరేజ్ చేస్తాయి. అది బీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వైసీపీ అయినా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నా గతంలో జైపాల్ రెడ్డి మాట గుర్తుంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం ప్రాంతీయవాదులకు కాదు, ఉప ప్రాంతీయవాదులం కాదు, మనం జాతీయవాదులం అయ్యా అని ఒక మాట అన్నాడు. అనగానే చాలా విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నందుకు ఉప ప్రాంతీయవాదులు అంటే బీఆర్ఎస్ ను అన్నందుకు నువ్వు జాతీయవాది అంటావు అని చెప్పి ఆయన మొత్తం బీఆర్ఎస్ తెలంగాణ నాయకత్వం మొత్తం తిట్టింది. రేవంత్ రెడ్డి మామ జైపాల్ రెడ్డి అప్పుడు అన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్లా తయారైందంటే జాతీయవాది కాకుండా వాళ్ళు గుజరాత్ను, ఈ రాష్ట్రాలను తిట్టడం అయిపోయింది. నేను ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఢిల్లీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తీసుకుపోయి జాతీయవాదం వినిపించడం చాలా బాగా నచ్చింది. దేశానికి ఇప్పుడు కావాల్సిన జాతీయవాదం. మనం బీహార్ను, ఉత్తరప్రదేశ్ను, గుజరాత్ను ఇవి తిట్టుకుంటూ కూర్చుంటే హైదరాబాద్ ఈ పరిస్థితికి వస్తుందా? ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి వస్తుందా? అరే హైదరాబాద్లో మార్వాడీస్ కంట్రిబ్యూషన్ ఉంది, ఇరానీస్ కంట్రిబ్యూషన్ ఉంది, పార్సీల కంట్రిబ్యూషన్ ఉంది. బీహార్, యూపీ లేకపోతే ప్లంబర్స్ లేరు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లేకపోతే మనకు నాట్లు వేసేవాళ్ళు లేరు. గుజరాతీలు. నేనంట ఒక రాష్ట్రం మొత్తం ద్రోహులేనా? మీకు అంబానీ మీద, అదానీ మీద కోపం ఉంటే గుజరాత్ మొత్తం కూడా ఏమంటారు, వేస్ట్ ఫెలోసా? గుజరాతీ వాళ్ళు దోచుకుంటున్నారు మన దేశాన్ని కొన్ని పార్టీలు మాట్లాడతాయి. మీకు అమిత్ షా మీద కోపం ఉంది, నరేంద్ర మోడీ మీద కోపం ఉంది, అంబానీ మీద కోపం ఉంది, అదానీ మీద కోపం ఉంది. వాళ్ళ నలుగురిని తిట్టండి. గుజరాతీలు మొత్తం గుజరాతీ వ్యాపారులు దేశాన్ని దోచుకుంటున్నారు, గుజరాతీ ప్రజలు దేశాన్ని దోచుకుంటున్నారు. లేకపోతే బీహారు, యూపీ, మార్వాడి. అరే మనం హైదరాబాద్లో చాలా సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్లో కొట్లాడేదా నార్త్ ఇండియన్ స్టేట్స్. రేపు మొన్న ఆపరేషన్ సింధూర్ అయితే గుజరాత్, రాజస్థాను, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వాళ్ళు సఫర్ అయింది. మనకు కించిత్ కాలేదు. మంచిగా ఇక్కడ సినిమాలు చూసుకుంటూ ఏమంటారు ఐపీఎల్ చూసుకుంటూ ఎంజాయ్ చేసాం ఏప్రిల్ మేలో. మనం సఫర్ అయింది కదా బార్డర్లో. గుజరాత్ వాళ్ళు సఫర్ అయినారు, కాశ్మీర్ వాళ్ళు సఫర్ అయినారు. ఆపరేషన్ సింధూర్ లో బిక్కు పట్టుకొని కూర్చున్నారు ప్రాణాలు. పాకిస్తాన్ తో షేర్ చేసుకుంటుంది వాళ్ళు, బంగ్లాదేశ్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, వెస్ట్ బెంగాల్ బార్డర్ స్టేట్స్ కదా. ఈ భావం పోవాలి. ఇక గుజరాత్ అంతా దోపిడిగాళ్ళు, బీహార్, యూపీ వాళ్ళంతా మాఫియా డాన్లు. ఇంకోటి ఇప్పుడు ఒక మాట అడుగుతా నేను. సెక్యులర్ అంటే ఒక మతాన్ని తిడుతున్నారు మీరు అంటారు, ఒక ముస్లిం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని, ఒక మతం మొత్తం అంతేనా అంటారు. మరొక రాష్ట్రం మొత్తం అంతేనా? ఒక గుజరాత్ రాష్ట్రం మొత్తం దోపిడిదారులే. గుజరాత్లో ఇంకా మంచి ప్రజలు లేరు, లేదా బీహార్, యూపీలో మంచి ప్రజలు లేరు. ఎవరో ఒకళ్ళిద్దరికి ఇవ్వాల్సిందంటే నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద కోపం ఉంటే, లేకపోతే అంబానీ మీద, అదానీ మీద కోపం ఉంటే గుజరాత్ మొత్తాన్ని తిట్టడం. లేదా మార్వాడీలు వాళ్ళు ఎక్కడో కష్టం, రాజస్థాన్ నుంచి వచ్చి కష్టం పడి ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించి బిజినెస్ చేస్తే మార్వాడి గోబ్యాక్. అందరినీ గోబ్యాక్ అంటే ఇక్కడ ఉండేది ఎవడు హైదరాబాద్లో? సో అటువంటి దాన్ని ఈ పర్సెప్షన్. ఇప్పుడు మహేష్ కుమార్ రెడ్డి వచ్చి ఇప్పుడు వీళ్ళే ఎన్టీఆర్ విగ్రహం పెడతారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాబట్టి తెలంగాణలో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు పవన్ కళ్యాణ్కి సభకు అనుమతి ఇవ్వకపోతే అదొక ఇష్యూ. సభకు అనుమతి ఇస్తే ఏమేది, సభ పెట్టుకునేది అయిపోయేది. ఇప్పుడు ఆయన తెలంగాణ నీ జాగిరా నా జాగిరా అని చెప్పి తెలంగాణ ఆంధ్ర చిచ్చు నడవాలి. 12 సంవత్సరాలైనా ఇంకా సిగ్గులేదు తెలంగాణ ఆంధ్ర చిచ్చు అంటే. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కంట్రోల్ చేయకపోతే ఎవరు బాధ్యత? అధికారులు ఉన్న వాళ్ళది కదా బాధ్యత. సో పవన్ కళ్యాణ్ జాతీయవాదం నాకు బాగా నచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు అందరినీ పట్టుకొని పోయి అక్కడ మనం ఒక ప్రాంతీయ పార్టీ జాతీయవాదంగా పెట్టడం చాలా బాగా నచ్చింది. రీజనల్ ఆస్పిరేషన్స్ ఉండాలి. ఇప్పుడు నేను మెట్రో గురించి మాట్లాడా. నా హైదరాబాద్ వెనుకబడ్డది అన్నా. ముంబైతో లేదా బెంగళూరుతో పోలిస్తే అది ఎప్పటికీ కూడా అది జాతీయవాదానికి విఘాతం కలగదు. మీరు కేంద్ర ప్రభుత్వం మాకు హైదరాబాద్ చేయట్లేదని అడగండి. అంతే తప్ప గుజరాతీలు దోపిడీదారులు, మార్వాడి దోపిడీదారులు, బీహార్, యూపీ వాళ్ళు దోపిడీదారులు అందరు గోబ్యాకలు అంటే తెలంగాణ బాగుపడదు. అందరి కంట్రిబ్యూషన్తో రంగారెడ్డి జిల్లా తెలంగాణ జీడిపి ఈ స్థాయిలో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్